హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు రాధా. నేనైతే చాలా బాగున్నాను. నాకు ఇద్దరు కూతుళ్ళు, కవల పిల్లలు. అందరికీ హాయ్ చెప్పండి పిల్లలు. ఒకరు సీత మరియు ఒకరు గీత. చాలా అందమైన పిల్లలతో పాటు తెలివిగల వాళ్ళు. నా పిల్లలని చెప్పడం కాదు, కానీ మిగతా పిల్లలతో పోల్చుకుంటే అన్నిట్లో ముందుంటారు. ఇద్దరు కవల పిల్లలైనా ఆడపిల్లలైనా కూడా ఎంతోమంది ఎన్నో విధాలుగా హేళన చేసిన వాళ్ళని మగపిల్లలతో సమానంగా పెంచాను. నా పిల్లలు కూడా చాలా అర్థం చేసుకుంటారు. అమ్మ ఒక్కతి ఇలా చూసుకుంటుంది అని చాలా అర్థం చేసుకొని చెప్పింది చెప్పినట్టు చేస్తారు. సీత, త్వరగా రెడీగా, ఈరోజు స్కూల్కి త్వరగా వెళ్ళాలి. ఓకే ఓకే పిల్లలు, ఫాస్ట్గా రెడీ కండి. నేను మీకోసం వంట చేస్తా. త్వరగా తినేసి స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది. అయ్యో, ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. పిల్లల కోసం ఫాస్ట్గా ఏదైనా రెడీ చేసేయాలి. పిల్లలు రెడీ అయిపోయారా? నా వంట కూడా కావచ్చింది. అవునమ్మా, మేము వచ్చేసాము. తీసుకొస్తున్నా, ఇగో మీకోసం భోజనం తీసుకొస్తున్నా. త్వరగా తినేయండి. పిల్లలు మర్చిపోవద్దు, మీకు ఎప్పటికీ చెప్పేదే. మీరు బయటికి వెళ్ళినప్పుడు అందరూ ఒకేలా ఉండరు. ఎవరు ఎలా ఉన్నారో, ఎలా మాట్లాడుతున్నారో కాస్త తెలుసుకొని ప్రవర్తించాలి. మంచు చెడు చూస్తూ నడుచుకోవాలి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడంతో పాటు మితిమీరిన సహాయం కూడా మంచిది కాదు. అలాగని మీరు ఆడపిల్లలని ఎవరైనా తక్కువ చేసి చూపిస్తే మాత్రం వాళ్ళకు సమాధానం చెప్పే తీరాలి. గుర్తుందా? అవునమ్మా, మీరు ఎప్పటికీ చెప్తూ ఉంటారు కదా, ఎలా పెరగాలి, ఎలా జీవించాలి సమాజంలో అని. మాకు చాలా గుర్తున్నాయమ్మా. నాన్న లేరు అని మీరు ఎప్పుడు బాధపడద్దు. అన్నీ నేనే చూసుకుంటున్నా కదా. ఎవరు చిన్న చూపు చూసినా, హేళన చేసినా ఒక్క మాట కూడా పడద్దు బిడ్డ. మగపిల్లల కంటే మీరే అన్నిట్లో ముందున్నారని చూపెట్టాలి. మీ నాన్న డబ్బు సంపాదన కోసం మన విదేశాలకు వెళ్ళాడు. ఇంట్లో మగదిక్కు లేదని నలుగురు నాలుగు మాటలు అంటారు. అమ్మ ఎంతో ధైర్యవంతురాలు, మన కోసం ఎంతో కష్టపడుతుంది. అవును చెల్లి, మనం చాలా బాగుండాలని ఇంత జాగ్రత్తలు తీసుకొని మరీ చెప్తుంది. అవును, పద స్కూల్కి టైం అవుతుంది. పిల్లలు జాగ్రత్తగా వెళ్ళి త్వరగా రండి. ఓకే అమ్మా, బాయ్. అయ్యో, ఏంటి పిల్లలు ఇంకా రాలేదు? ఈరోజు చాలా లేట్ అవుతుంది కదా. అమ్మా, మేము వచ్చేసాము. ఇగో. అవును, ఈరోజు మన మేడం ఇంటికి వస్తానంది. నిన్ను కలవాలి అనిపిస్తుందంట. ఎందుకు, మీరేమైనా తప్పు చేశారా? లేదమ్మా, ఈరోజు స్కూల్లో ఏం జరిగిందంటే అందరి పిల్లలకి మేడం ఒక క్వశ్చన్ వేసింది. మీకు ఏ హీరో ఇష్టం అని అడిగితే మేము మాత్రం మా మమ్మీ మాకు హీరో అని చెప్పాము. ఎందుకంటే ఏ హీరో అయినా జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలని చెప్తాడు కదా. మేము నిన్ను చూస్తే పెరిగాము, నీలానే జీవించాలనుకుంటున్నాము. అది టీచర్కి చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి నిన్ను కలుస్తా అంది. సరే అని ఇంటికి తీసుకొచ్చాము. అయ్యో మేడం, మీరు ఇంటి వరకు రాచ్చారా? స్కూల్కి రమ్మంటే నేనే వచ్చేదాన్ని కదా. పర్లేదు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం. మీ పిల్లలు చాలా మంచిగా ఉంటారు, చాలా తెలివైన పిల్లలు. మా పిల్లల్ని కూడా మీ పిల్లల్లాగానే పెంచాలనుకుంటున్నాను. మీరు సామాన్య గృహిణి అయినా కూడా మీ పిల్లల్ని చాలా బాగా పెంచారు. అవునండి, మగపిల్లలు ఆడపిల్లలు అనే భేదం ఏంటండి ఈ రోజుల్లో కూడా. కన్నా తల్లిదండ్రులు కరెక్ట్ ఉంటే పిల్లలు సమాజంలో బయటికి చాలా బాగా వస్తారు. అట్లాంటప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టారు కదా. ఇబ్బంది పెట్టినప్పుడు ఆడపిల్లలు అయితే ఏంటి, మగపిల్లలు అయితే ఏంటి? ఆడపిల్లలు అంటే కేవలం ఒకటే భయం, చీకటి పడ్డాక బయటికి వెళ్ళాక రోజు మొత్తంలో ఎటన్నా వెళ్తే ఇంటికి ఎలా వస్తారో అని ఒక భయం ఉంటుంది. మన మగపిల్లలైనా ఆడపిల్లలైనా సమానంగా చూసుకున్నప్పుడు బయటికి ఎలా ప్రవర్తించాలో చెప్పినప్పుడు వాళ్ళు ఎవరికి ఏ హాని చేయనప్పుడు వాళ్ళు ఎవరైతే ఏందండి. అవునవును, కరెక్ట్ చెప్పారు. బాయ్ టీచర్. పిల్లలు, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.
అవునమ్మా, మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు చాలా గర్వంగా ఉందమ్మా. మీ నాన్న లేకున్నా విదేశాల్లో సంవత్సరానికి ఒకసారి వస్తున్నా కూడా ఈ ఇంటి బాధ్యతలు మీద వేసుకొని ఒక్కదాన్నే ఈ ఇంటిని మిమ్మల్ని చూసుకుంటూ చాలా కష్టపడ్డాను. ఈరోజు మీ టీచర్ వచ్చి నాకు చాలా తృప్తినిచ్చింది. మీలాంటి పిల్లలు అందరికీ ఉండాలి, ఎవరికి ఏ హాని చెయ్యొద్దు. మగపిల్లలంటే ఏదో గర్వంగా చెప్పుకోవడం, ఆడపిల్లలంటే చులకన చూడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆడపిల్లలతోటి కష్టపడే వాళ్ళు ఉన్నారు, మగపిల్లలతోటి కష్టపడే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఎవరైతే ఏంటి, బయటి సమాజంలో జరిగే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల చూసి అయ్యో ఆడపిల్లలు పుడితే ఏదో జరిగిపోతుంది, మగపిల్లలైతే ఏం కాదు అనే చిన్న పొరపాటు వల్ల ఇలా జరుగుతుంది. అయినా పశువులకంటే మానవ జన్మ ఉత్తమమైనప్పుడు, అందులో ఆడ మగ అనేది పశువులకు లేనప్పుడు ఈ మానవ జన్మకి ఎందుకండి? నాకిద్దరూ సమానమే. అందుకే వాళ్ళని దేంట్లో తక్కువ కాకుండా పెంచాను. చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఈరోజు నాకు. నా పిల్లని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నాకైతే ఈరోజు చాలా కడుపు నిండిపోయింది. ఈ సంతోషంలో మీకు ఏదైనా స్వీట్ చేయాలనిపిస్తుంది పిల్లలు. వద్దు మమ్మీ, చీకటి పడిపోయింది కదా, రేపు చేసుకుందాంలే. ఈరోజు కష్టపడ్డాను ఎందుకు మిమ్మల్ని. సరే అండి, బాయ్. మమ్మల్ని ఇలా ఆశీర్వదించండి.